अथ मंत्रपाठः। सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। స్వర ప్రకరణంలో ఋగ్వేదం యొక్క మంత్రం చెప్పుకుంటున్నాము. నిన్న అగ్నిం ఈడే అనే రెండు పదాల రూపసిద్ధి వాటి యొక్క స్వరాన్ని గుర్తించాము. ఇప్పుడు అదే క్రమంలో అగ్నిం ఈడే పురోహితం పురోహితం అనే శబ్ద సిద్ధి ఎలా అనేది మనం చూస్తున్నాము. నిన్న పురోహితం అనే శబ్దంలో ముందుగా పురస్ అనే శబ్దం ఎలా తయారని చూసాము. పురస్ అనే శబ్దంలో మొత్తం పురోహితం అనే శబ్దము, పురోహితం శబ్దాన్ని మనము ముందుగా రెండు భాగాలుగా చేసుకుంటే గిన అందులో మొట్టమొదటి భాగంలో విగ్రహ వాక్యం ఏ రకంగా చేశామంటే పుర ఏనం దదాతి ఇది, పుర ఏనం దదాతి ఇది పురోహితం అని చెప్పుకున్నాము. ఇది విగ్రహ వాక్యము. అందులో పురస్ శబ్దాన్ని తయారు చేయడం కోసం విగ్రహ వాక్యం చెప్పుకున్నామంటే పూర్వస్మిన్ దేశే ఏంటి పూర్వస్మిన్ దేశే అని విగ్రహ వాక్యం చేసుకున్న తర్వాత విగ్రహ వాక్యానుసారంగా మనము పూర్వస్మిన్ అనే సప్తమి భక్తి ఏకవచనంలో ఉంది కాబట్టి పూర్వ అనే ప్రాతిపదికం చేత డైరెక్ట్ గా గి అనే సప్తమి భక్తి ఏకవచనంలో గి ప్రత్యయం తెచ్చుకున్నాము. సప్తమి భక్తి ఏకవచనంలో గి ప్రత్యయం తెచ్చుకున్నాము. ఇక్కడ సప్తమ్యంతు ప్రాతిపదికం చేత మళ్ళీ పూర్వాధరా వరానామసి పురద వశ్చైషాం అనే సూత్రం ప్రకారంగా పూర్వ అనే శబ్దానికి పుర ఆదేశం చేశాము. అలాగే అసి ప్రత్యయం చేశాం. సప్తమ్యంతో పూర్వ ప్రాతిపదికం చేత అసి ప్రత్యయం వచ్చింది, ప్లస్ పూర్వస్థానం పూర్వ ఆదేశం కూడా అయింది. రెండు పనులు చేశాము. మనం నిన్న చూసాము, అది మీకు స్లైడ్ ద్వారా చెప్పాము. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి స్లైడ్ మీద. పూర్వ అధర అవర ఇది ఏతేభ్య, పూర్వ శబ్ద స్థానంలో అధర శబ్ద స్థానంలో అవర ఇత్యేతేభ్య సప్తమి పంచమి ప్రథమాంతేభ్య, సప్తమి గాని పంచమి గాని ప్రథమాంతేభ్య, సప్తమి పంచమి ప్రథమాంతంలో ఇక్కడ ఏమనుకుంది, మనకు సప్తమి ఉందన్నమాట. సప్తమి ఉంది, సప్తమే ప్రథమాంతం గాని. శబ్దేభ్య అసి ప్రత్యయో భవతి అస్తాతేర్ అర్థే తత్ సంయోగేన చ ఏషాం యథాక్రమం పుర్ అధ్ అవ్ ఇది ఏతే ఆదేశాః భవంతి. ఇక్కడ మనకు మూడు శబ్దాలు ఉన్నాయి. స్లైడ్ మీద చూడండి. పూర్వ అధర అవర. పూర్వ స్థానంలో పుర్ ఆదేశం అవుతుంది. అధర స్థానం ఒకటి అధర శబ్దం ఉందనుకోండి అధ్ ఆదేశం అవుతుంది. ఒకటి అవర శబ్దం ఉందనుకోండి అవర శబ్దం అంటే అవ ఆదేశం అవుతుంది. ప్లస్ అసి ప్రత్యయం కూడా వస్తుంది అని చెప్పుకున్నామాట. సో ఇక్కడ మనకు పూర్వ శబ్దం ఉంది కాబట్టి పూర్వ స్థానంలో పూర్వ ఆదేశం అయిపోయింది. తర్వాత అసి ప్రత్యయం కూడా వచ్చింది. ఏమొచ్చింది? అసి ప్రత్యయం వచ్చింది ఇక్కడ. సో అది మనం చూసాము. అసి ప్రత్యయం వచ్చినప్పుడు పూర్వ పుర్ంగి అసి, ఈ స్థితిలో సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి ప్రాతిపదికంలో ఉండే అవయవం సుపుకి లుక్కు చేశాము. లుక్కు చేస్తే పుర్ అస్ అనే స్థితి మిగిలింది మనకు. మళ్ళీ ఇది అస్నిది కృత్ తద్దిత ప్రత్యాంతం కాబట్టి కృత్ తద్దిత సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ పెట్టాము.
ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టాం కాబట్టి ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి మళ్ళీ సు తెచ్చుకున్నాము. సు తెచ్చిన తర్వాత తద్దితశ్చ అసర్వ విభక్తి అనే సూత్రం ప్రకారంగా తద్దితశ్చ అసర్వ విభక్తి అనే సూత్రం ప్రకారంగా అస్కి అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టాము. అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టడం వలన అవ్యయ దాప్ సుపహ, అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టడం వలన అవ్యయ దాప్ సుపహ అనే సూత్రం ప్రకారంగా మనము అవ్యయానికి పక్కన అస్న అవ్యయం కాబట్టి అవ్యయానికి పక్కన ఉండే సుప్పుకు లుక్కు చేసాం. అవ్యయ దాప్ సుపహ చూడండి, అవ్యయాత్ ఉత్తరస్య సుపహ లుక్ భవతి, అవ్యయ ఉత్తరస్య ఆపహ సుపశ్చ అంటే టాప్ డాప్ చాప్ కానీ లేదంటే సుప్పు సు అవజస్లో ఏదో ఒక ప్రత్యయం ఉందనుకోండి, దానికి ఏమవుతుంది లుక్ భవతి, లుక్ అయిపోతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. కాబట్టి పూర్వాధర వరానామ అవ్యయ ధాప్ సుపహ సూత్రం ప్రకారంగా అస్ అనే అవ్యయానికి పక్కలో ఉండే సుకి లుక్ చేసాం. లుక్ చేస్తే మనకు పూర్వ ప్లస్ అస్, పూర్వ రకాల హలంతం కాబట్టి పక్కన అస్క ఆ రాళ్ళ కలిపేస్తే పురస్ అయిపోయింది అనమాట. ఏమైపోయింది పురస్. ఈ పురస్ లో అస్ ప్రత్యయం కలిపాం. పుర అనే ప్రాతిపదికానికి అస్ కలిపితే ఏమైపోయింది పురస్ అయిపోయింది అనమాట. కానీ అస్కి స్వరం ఏంటి అస్ని ప్రత్యయం కాబట్టి ఆద్యుదాత్త అనే సూత్రం ప్రకారంగా అది ఆది ఉదాత్తం అంట. అస్ ప్రత్యయం ఆది ఉదాత్తం, అస్ ప్రత్యము ఆది ఉదాత్తం అంటే రస్ పురస్లో రకారం ఉండే ఆకారం అనేది ఉదాత్తము, రకారంలో ఉండే ఆకారం ఉదాత్తం అని చెప్పు. యస్య ప్రత్యయ సంజ్ఞ విహిత సా ప్రత్యయ ఆద్యుదాత్తోపి భవతి, అది ఆద్యుదాత్తం అయిపోతుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఏదైనా కానీ గుర్తు పెట్టుకుని ప్రత్యయం వచ్చిందంటే ఖచ్చితంగా ఈ సూత్రం ప్రకారంగా ఆది ఉదాత్తం అయిపోతుంది. ప్రత్యయం ఏదన్నా రానియండి, అది కృత్ ప్రత్యయం కావచ్చు, తద్దిత్ ప్రత్యయం కావచ్చు, ఏ ప్రత్యయం వచ్చినా ఈ సూత్రం ఉంటుంది. అటువంటి స్వరం గుర్తించాలనుకుంటే ప్రత్యయం ఏదైనా కానీ ఆది ఉదాత్తం అయిపోతుంది అని చెప్పిందన్నమాట. కాబట్టి ఇది ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. దీన్ని ప్రత్యయ స్వరం అంటాం, ఎందుకంటే ప్రత్యయం వస్తే చాలు ఇది ఆది ఉదాత్తం. ఆ ప్రత్యయం ఆదిలో ఉండే స్వరం ఏదైతే దానికి ఉదాత్తం చేస్తున్నమాట. ఓకేనా? సో అదేవిధంగా ధాతో అనే సూత్రం ఒకటి ఉంది మనకు. అది ఒకేలా ధాతువులు ఎక్కడైతే స్వరం ఉందో అది కూడా అంతిమంలో ఉదాత్తం చేస్తున్నమాట. ధాతులు ఏదైనా అంతిమంలో స్వరం ఉంటే దానికి ఉదాత్తం చేస్తుంది, అందుకే దానికి ధాతు స్వరం అంటాము, ఇది ప్రత్యయ స్వరం అంటామట. సరే, మొత్తానికి ఆద్యుదాత్త ప్రకారంగా పురస్లో ఉండే రకారంలో ఉండే ఆకారం ఏమైపోతుంది ఉదాత్తం అయిపోయింది. ఉదాత్తమైంది కాబట్టి పురస్ అయిపోయింది అనమాట. ఏమైపోయింది పురస్ అంటే ఇక్కడ అంతుదాత్తం ఉందన్నమాట. ఇలా పురస్లో రకారం ఉదాత్తంగా ఉంది, అది మనం చూసాం. ఇప్పుడు ఇదే పుర శబ్దాన్ని దదాతి శబ్దంతో ఇప్పుడు మనము ముందు పుర శబ్దం తయారు చేసిన తర్వాత దదాతి అనే క్రియాపదం చేత మనం విగ్రహవాక్యం మళ్ళీ చూపిస్తున్నాం. ఇక్కడ చూడండి, కింద పురో దధాతి ఏనం, అలా విగ్రహం చేసుకొని పురో దధాతి ఏనం ఏంటి పురో దధాతి ఏనం. ఇంకా విగ్రహవాక్యానుసారంగా పురో దదాతి కదా, పురో శబ్దం ఎలా తయారైంది పుర శబ్దం మూలంగా ఏంటిది పుర శబ్దం. తర్వాత పురో ఎలా తయారైంది తర్వాత చెప్తాను. పుర శబ్దము దదాతిలో ధా ధాతు ఒత్తు ధా మహాప్రాణం. పుర శబ్దం కింద స్థితికి చూపించారు ఇక్కడ. పుర శబ్దము ధా ధాతు పక్కన ఆ ధా ధాతు చేత మనం తా ప్రత్యయం తెచ్చుకున్నాము. ధా ధాతు చేత తక్తవతు నిష్ఠ అనే సూత్రం ప్రకారంగా ధా ధాతు కాబట్టి తక్తవతు నిష్ఠ అనే సూత్రం ప్రకారంగా డైరెక్ట్ గా తా ప్రత్యయం తెచ్చుకున్నాడు. ఇది ప్రత్యయం వచ్చింది ధా ధాతు చేత నిష్ఠా సూత్రం. నిష్ఠ అంటే నిష్ఠ అని పేరు ఎవరికి? అదే నిష్ఠ అని ఏంటంటే అప్పుడు వస్తే చెప్తున్నాడు తక్తవతు నిష్ఠ, అది ఊరికి నిష్ఠా ప్రత్యయాలు వస్తాయి చెప్పి. నిష్ఠా ప్రత్యయాలు ఏంటి అవి అప్పుడు వచ్చి క్లాస్ చేస్తున్నాం అన్నమాట. తక్తవతు నిష్ఠ, తాకి తవతుకి నిష్ఠ అని పేరు, ఆ ప్రత్యయాలు వస్తాయి. అర్థమైందా? నిష్ఠ అనేది ఒక పేరు, తాకి తవతుకి నిష్ఠ అని పేరు పెట్టాము. నిష్ఠ అంటే ఏమిటి? నిష్ఠ సూత్రమే. నిష్ఠ అంటే ఏమిటి అన్నప్పుడు ఇది వచ్చి చెప్తున్నారు తాక్ తవతు నిష్ఠ అని చెప్పి. ఓకేనా? నిష్ఠా సూత్రంతో వస్తాయి. నిష్ఠ అంటే ఏమిటన్నప్పుడు ఈ సూత్రం ప్రకారంగా మనకు ఇది క్లారిటీ వస్తుంది. తాక్ తవతు నిష్ఠ అంటాము, ఆ నిష్ఠ ప్రత్యయాలు వస్తాయి. ఓకేనా? ఓకే అండి, మీరు చెప్పింది కరెక్టే. అస్తు. తో ఇక్కడ తా ప్రత్యయం వచ్చింది. పురస్సు ధా క్త కనిపిస్తున్నాడు. పురస్ ధా క్త. ఈ స్థితిలో కృత్యల్యటో బహుళం ఏంటండి
కృత్యల్యుటో బహుళం. ఇది చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది. కృత్యల్యుటో బహుళం ఏమంటుంది? కృత్యల్యుటో బహుళం ఏమంటుందంటే చూడండి స్లైడ్ మీద చూడండి. కృత్య సంజ్ఞక అర్థం చూడండి, అయితే అర్థం చెప్తున్నాం. కృత్య సంజ్ఞకాః ప్రత్యయాః ల్యుట్ చ బహుళం అర్థేషు బహుళం అర్థేషు భవంతి. ఏంటి? కృత్ సంజ్ఞకాః ప్రత్యయాః అంటే కృత్ సంజ్ఞక ప్రత్యయ ఇంకా ల్యుట్ ప్రత్యయం బహుళం అర్థేషు భవంతి అంటే బహుళ అర్థంలో వస్తాయంట. అంటే ఎక్కడైతే ఎక్కడ విదితాః తతోపి భవంతి అంటే ఎక్కడైతే విధించామో అక్కడ కాకుండా వేసుడు కూడా వస్తాయి. వేసుడు విధించామో ఎక్కడ కావాలంటే అంటే బహుళం అంటే మన లక్ష్య సిద్ధి అనుసారంగా ఎక్కడ కావాలంటే అని మార్చుకోవచ్చు. బహుళం అర్థేషు భవంతి అని సూత్రం చెప్పిందన్నమాట. ఓకేనా? కృత్య ల్యుటో బహుళం వచ్చింది చెప్పింది. కృత్య సంజ్ఞకాః ప్రత్యయాః ల్యుట్ చ కృత్ ప్రత్యయాలు అంటే కృత్య పెట్టిన ప్రత్యయాలు ఇంకా ల్యుట్ ప్రత్యయం అనేది బహుళం అర్థేషు భవంతి బహుళ అర్థంలో వస్తుంది. బహుళం అంటే క్వచిత్ ప్రవృత్తి, క్వచిత్ నివృత్తి, క్వచిత్ అన్యదేవ విద్యుత్ విధేనాం అని చెప్పి ఒక పరిభాష ఉందన్నమాట. అంటే కొన్ని చోట్ల ప్రవృత్తి అవుతుంది, కొన్ని చోట్ల ప్రవృత్తి జరగదు, కొన్ని చోట్ల వేరే విధంగా ఎలా జరగాలి అలా కానీ వేరే విధంగా జరుగుతున్నమాట. అంటే ప్రవృత్తి అప్రవృత్తి కొంచెం అన్యదేవ అంటే కొంచెం వేరే విధంగా అంటే ఎలా అనుకుంటే అలా కానీ వేరే విధంగా. అలా బహుళం అంటే మన లక్ష్య సిద్ధి అనుగుణంగా ఎక్కడ ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేసుకోవచ్చు. ఒక మాట చెప్పాలంటే బహుళం అన్నప్పుడు ఆ ప్రత్యయానికి లక్ష్యానుగుణంగా లక్ష్య సిద్ధి అనుగుణంగా ఎలా కావాలంటే అలాగా మనం ప్రవృత్తి అనేది ఉంటుంది ఆ ప్రత్యయానికి అని చెప్పి ఈ సూత్రం మనకు ఆ సందేశం ఇచ్చి ఆ అర్థం చెప్పింది. ఇక్కడ అంటే బహుళ అర్థంలో వస్తాయి అని చెప్పింది. సరే ఇదే ఈ సూత్రం వచ్చి చెప్పింది తా ప్రత్యయం ఇక్కడ బాహుళకంలో వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? బహుళార్థం చెప్పడం కోసం వచ్చిందన్నమాట. ఏది? తా ప్రత్యయం. సరే పురస్ధాక్త బహుళార్థంలో తా ప్రత్యయం వచ్చింది చెప్పుకున్నాము. సో వచ్చిన తర్వాత ఇంకొక సూత్రం వచ్చింది దదాతేర్ హి. ఇది చూడండి స్లైడ్ మీద. దదాతేర్ హి ఏమంటుంది చూడండి స్లైడ్ మీద చూసుకోండి. దధాతేర్ హి ఇదేమని చెప్పింది? దధాతేర్ అంగస్య హి ఇతి అయం ఆదేశో భవతి. ఏంటి? దధాతేర్ అంగస్య హి ఇతి అయం ఆదేశో భవతి. ఎప్పుడు? తకారాదౌ కితి ప్రత్యయ పరతః. తకారాదిలో ఉండాలంట, అది కిత్ ప్రత్యయమే ఉండాలంట. అటు తకారము ఆదిలో ఉన్నటువంటి కిత్ ప్రత్యయం పక్కన ఉంటే అప్పుడు దధాతేర్ అంగస్య ధాధాతు ప్రత్యయం పక్కన ఉంటే ధా అని అంగం అయిపోతుంది కదా. ధా క్తా ప్రత్యయం ప్రత్యయ పరతః పూర్వస్య అంగ సంజ్ఞ భవతి. ఎలాగా? యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగ ప్రకారంగా ప్రత్యయం ఉంటే అయిపోయా దాని ముందుగా ఆటోమేటిక్గా అంగం అయిపోతుందన్నమాట. ఆ అంగానికి దదాతేర్ అంగస్య ధాధాతు హి వస్తుందంట. ఎప్పుడు? తకారాదో కితి ప్రత్యయ తకారం ఆదిలో ఉన్నప్పుడు తా అనుబంధ లోపం తానే మిగిలింది కదా, అది కిత్తు కూడా కకారం ఇతి చేసాం కదా. తా ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? ఓన్లీ తకారం మిగులుతుంది. అందుకే అది తకారం కూడా ఉంది, అది కిత్ ప్రత్యయం కూడా ఉంది అనమాట. తకారాది కిత్ ప్రత్యయం పక్కన ఉంటే ఏమవుతుంది? హి అవుతుంది. ఏమవుతుంది? హి అయిపోతుంది అన్నమాట. ఓకేనా? అందుకే ఇక్కడ ఏమొచ్చింది? ధాతు స్థానంలో హి వచ్చిందండి. ధా స్థానంలో ఏమొచ్చింది? హి వచ్చింది అన్నమాట. ధా స్థానంలో హి వచ్చింది. పక్కన తా ప్రత్యయానికి అనుమతి తా మీద అది తా పురస్సు ప్లస్ హిత. ఇప్పుడు వచ్చిందా? దధాతేర్ హి వచ్చేసి సూత్రం అర్థమైందా? ధాధాతులకు హి ఆదేశం అవుతుంది. ఎప్పుడు? పక్కన తకారం ఆదిలో ఉండాలి ప్రత్యయానికి, ఆ ప్రత్యయము ఇత్తై ఉండాలి, అంటే కకారం ఇతి చేసి ఉండాలి, ఆ కకారానికి ఇత్తు చేసి ఉండాలి. అటువంటి తకారాది కిత్ ప్రత్యయం పక్కన ఉంటే ధాధాతునకు హి ఆదేశం అవుతుంది. అందుకే ధా స్థానంలో హి వచ్చిందన్నమాట. అందుకే పురస్సు ప్లస్ హిత అలా వచ్చిందన్నమాట. ఓకేనా? పురస్సు ప్లస్ హిత. ఇప్పుడు చూడండి పురస్సు ప్లస్ హిత అలా వచ్చిన తర్వాత ఇక్కడ ధాతు క్తా ప్రత్యయం ఉంది. వీటికి స్వరం ఏంటి? ఆ స్వరం గుర్తిస్తున్నాం. పురస్కు మనం తెలుసు, పురస్సులో ఆకారంలో ఉండే ఆకారం ఉదాత్తం అని చెప్పి తెలుసు, మనం పైన చెప్పుకున్నాం. ఇక్కడ హిత శబ్దంలో వచ్చింది కదా, హిత శబ్దంలో స్వరం ఏంటి అంటే ఇక్కడ హిత తా ప్రత్యయం కదా, ఇది తా అంటే ప్రత్యయం చెప్పాం కాబట్టి
ప్రత్యయం వస్తే చాలు. ఆద్యుదాత్తశ్చ అని సూత్రం వచ్చి చేస్తుంది, ఉదాత్తం చేస్తుంది. అంటే తా ప్రత్యయంలో తకారంలో ఉండే అకారానికి ఉదాత్తం అయిపోయింది. తకారంలో ఉండే అకారం ఉదాత్తం అయిపోయింది. తర్వాత పురో వ్యయం, పురో అవ్యయం ఈ సూత్రం వస్తుంది. పురో అవ్యయం వచ్చి చెప్పింది. పురో అవ్యయం చూడండి, స్లైడ్ మీద చూసుకోండి. పురో అవ్యయం, అవ్యయం యత్ పురస్, అవ్యయం యత్ పురస్, పురస్ అవ్యయం అంట. అవ్యయం ఏదైతే పురస్, పురస్ పురస్ అనేది శబ్దం ఏంటి, అవ్యయ శబ్దం అంట. పురస్ ఏంటి, అవ్యయం అంట. అందుకే అవ్యయం యత్ పురస్ శబ్ద, అవ్యయం యత్ పురస్ శబ్ద తస్య క్రియాయోగే అంటే క్రియాపదం యోగంలో గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ చ భవతి. దానికి గతి సంజ్ఞాన్ని పేరు పెట్టిందంట, నిపాత సంజ్ఞాన్ని పేరు పెట్టిందంట. ఎవరికి? పురస్ అనే శబ్దానికి క్రియాయోగంలో ముందు పురస్ శబ్దం ఉంది మనకు, పురస్సు హిత కదా, ఆ హిత అనే క్రియాపదం, క్రియాపదం కదా. ధాధాతు తాపత్యం కలిసాయి, దాదాపు తాపత్యం హిత శబ్దం తయారైందంట. హిత క్రియాపదం అయితే తయారైంది. అదే క్రియాపదం యోగంలో క్రియాపదం ఉంటేనా ముందుండే పురస్ శబ్దానికి గతి సంజ్ఞాని పేరు వస్తుంది, లేదా నిపాత సంజ్ఞాని పేరు వస్తుంది. అంటే గతి సంజ్ఞ నిపాత రెండు సంజ్ఞలు పెట్టాం, రెండు పేర్లు పెట్టాం. గతి సంజ్ఞాని కూడా పేరు వస్తుంది, నిపాత సంజ్ఞ అని కూడా పేరు వస్తుంది. అంటే రెండు పేర్లు ఎందుకు పెట్టాం? కొన్ని చోట గతి సంజ్ఞాని పేరుతో అవసరం పడుతుంది, కొన్ని చోట నిపాతం అని పేరు చెప్పి పని చేసుకుంటాం అంట. అట్లా రెండు పేర్లు వచ్చాయి. దీనికి పురస్ అనే శబ్దానికి, పురస్ అనే అవ్యయ శబ్దం, పురస్ ఆల్రెడీ అవ్యయం అని పేరు దానికి. పురస్ అనే అవ్యయ పదానికి గతి అని పేరు, తర్వాత నిపాతం అని పేరు. గతి అని పేరు, నిపాతం అని పేరు. ఓకేనా? సో గతి సంజ్ఞ నిపాత సంజ్ఞాచ భవతి అని చెప్పుకున్నాం. అంటే ఈ సూత్రం వచ్చి ఏం చెప్పింది? గతి అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? గతి అని పేరు పెట్టింది. తర్వాత నిపాతం అని పేరు పెట్టింది. సరే, ఇప్పుడు పురస్సింది గతి సంజ్ఞ, నిపాత సంజ్ఞ దానికి ఉంది. సరే, పురస్కి గతి సంజ్ఞ అని పేరు పెట్టడం ఎలా వచ్చింది? పురస్కి గతి సంజ్ఞ అని పేరు పెట్టడం వలన, ఇక్కడ పురోవ్యయం ప్రకారంగా గతి సంజ్ఞ పేరు పెట్టాం. గతి సంజ్ఞ అని పేరు పెట్టడం వలన కుగతి ప్రాదయ, కుగతి ప్రాదయ సూత్రం వచ్చింది. ఏంటి? కుగతి ప్రాదయ ఏమంటుంది చూడండి. ఇక్కడ కు శబ్దో, స్లైడ్ మీద చూసుకోండి, మీకు కనిపిస్తుంది. కుగతి ప్రాదయ, ప్రాదయ అనే సూత్రం ఏమంటుందంటే కు శబ్దో గతి సంజ్ఞకా ప్రాదయశ్చ, ప్రాదయశ్చ శబ్దాః సమర్థేన శబ్దాంతరేణ సహ నిత్యం సమస్యంతే తత్పురుషశ్చ సమాసో భవతి. తత్పురుషశ్చ సమాసో భవతి. ఏం చెప్పిందండి? కు శబ్దః గతి సంజ్ఞకాః ప్రాదయశ్చ శబ్ద, అంటే కు శబ్దం అన్న ఉండాలంట, లేదా గతి సంజ్ఞ అని పేరు శబ్దం అని ఉండాలంట, లేదా ప్రాదయ ప్రాపర నిర్ ఉపసర్గాలు ఉండాలంట. అవి ఉంటే ఏమవుతుందంట? అటువంటి శబ్దాలకు వేరే శబ్దం చేత సమాసం అవుతుంది. ఏమైనా కు శబ్దం ఉందా? పురస్సు హితాలు కు శబ్దం ఉందా? లేదు. గతి సంజ్ఞ, గతి సంజ్ఞ ఉందా? గతి అని పేరు ఉంది. ఏది? పురస్సుకి గతి అని పేరు పెట్టాం కదా, పురస్ శబ్దం గతి సంజ్ఞ ఉంది. కాబట్టి ఆ గతి సంజ్ఞ పేరు పెట్టిన శబ్దము వేరే సమర్థమైన శబ్దాంతం సమాసం అవుతుంది. సమర్థమైన శబ్దాంతరైన సహా, సమర్థవంతమైన శబ్దాంతరం చేత నిత్యం సమాసం అవుతుంది అని చెప్పుకున్నాడు. ఏమవుతుంది? నిత్యం సమాసం అవుతుంది. కాబట్టి పురస్ అనే గతి సంజ్ఞ అని పేరు పెట్టిన అవే శబ్దం అనేది హిత శబ్ద, హిత అనే శబ్దం సమాసం అయిపోతుంది. ఎందుకంటే పురస్ అనేది ఒక శబ్దము, హిత అనేది ఒక శబ్దము. రెండు శబ్దాలు భిన్న భిన్నంగా ఉన్నాయి కాబట్టి దాన్ని సమాసం చేసి మనం ఒకటిగా చేస్తున్నాం. సమాసం చేసి ఒకటిగా చేస్తున్నాం. ఒకటిగా చేయాలంటే ఏం చేయాలి? కుగతి ప్రాదయ వచ్చేసి గతి సంజ్ఞకు వేరే శబ్దాంతమైన హిత శబ్దంతో సమాసం అవుతుంది. ఏమవుతుంది? సమాసం చెప్పింది, గతి సమాసం అవుతుంది చెప్పింది. అందుకే సమాసం చేశాం. సమాసం చేసి అయిపోయింది, రెండు పదాలు ఒకే పదంగా మారిపోయాయి. ఏం చేశాం? కుగతి ప్రాదయ ప్రకారం సమాసం, గతి సమాసం చేశాం. చేయడం వల్ల పురస్ హిత అయిపోయింది. ఏమైపోయింది? పురస్ హిత అయిపోయింది. ఏమైపోయింది? పురస్ హిత, పురస్ హిత. సరే, ఇప్పుడు కుగతి ప్రాదయ వచ్చేసి పురస్ అనే శబ్దము హిత అనే శబ్దం చేత సమాసం అవుతుంది. పురస్ అనే శబ్దము అనే పురస్ శబ్దానికి హిత శబ్దంతో సమాసం అనేది రెండు కలిపేశాం. సరే, కలిపేశాం. పురస్ హిత అయిపోయింది. కలిపిన తర్వాత
ఇదంతా సమాసం అయిపోయింది. పురస్హిత ఒక సమాస పదం. ఏంటండి? పురస్హిత అనేది ఒక సమాస పదం అంటే భిన్న భిన్న పదాలు కాదు, ఒకే పదం. ఇప్పుడు పురస్హిత అనే ఒక సమస్త పదం, ఒకే పదం, భిన్న భిన్న శబ్దాలు కాదు. ఇలా తర్వాత ఏమవుతుంది? సమాసస్య అనే సూత్రం వచ్చింది, అంతర్గతం చేసింది. ఏం చేసింది? సమాసస్య. చూడండి ఇక్కడ స్లైడ్ మీద, సమాసస్య ఏమంటుంది? సమాసస్య అంత ఉదాత్తో భవతి. సమాస రాజపురుష ఉంది, ఇక్కడ బ్రాహ్మణ కంబల ఉంది, శబ్దాలండి. అక్కడ మనకేముంది? పురస్, అక్కడేముంది మనకు? పురస్హిత ఉంది. ఇక్కడ రాజపురుష ఎలా ఉందో, బ్రాహ్మణ కంబల ఎలా ఉందో, అలాగా పురస్హిత అని ఒక శబ్దం ఉందన్నమాట. అదేంటి? సమాసం అంటే ఇక్కడ రాజపురుష సమాసము, బ్రాహ్మణ కంబల సమాసం. అలాగే మనకి ఇక్కడ పురస్హిత అనే సమాసం, పురస్హిత అనేది సమాసము. ఈ సమాసానికి ఏం చేసింది? సమాసానికి అంత ఉదాత్తో భవతి, అంతిమంలో ఉదాత్తమవుతుంది. పురస్హితలో అంతిమంలో ఉండే ఆకారాన్ని ఏంటండి? పురస్హిత అనే సమాసానికి సమాసస్య అనే సూత్రం వచ్చేసింది. సమాసం అయితే ఉండదు, అది అంతిమ ఉదాత్తం అయిపోతుంది. నువ్వు ఎవరికైతే సమాసం చేసి, ఏ శబ్దానికి సమాసం చేశావో, సమాసం చేసి ఒకే పదంగా మారిపోయిందా, ఆ పదం సమస్త పదం అనేది, సమాస పదం అనేది ఆ సమాస పదానికి అంతిమంలో ఉదాత్తం అవుతుంది. అంతిమ స్వరం ఉదాత్తం అవుతుంది అని చెప్పింది. అంతిమ స్వరము ఉదాత్తం అవుతుంది. కాబట్టి పురస్హితలో అంతిమ స్వరం ఏంటి? హిత. హిత తకారంలో ఉండే అకారము, తకారంలో ఉండే అకారము ఉదాత్తం అయిపోయింది. అర్థమైందా? సమాసస్య ఏం చెప్పండి? పురస్హిత అనే సమాస పదానికి సమాసస్య అనే సూత్రం వచ్చేసి అన్నది సిద్ధి స్లైడ్ మీద పెట్టు. సమాసస్య అనే పదం వచ్చేసి అంతోదాత్తం చేసిందన్నమాట. పురస్హితలో తకారంలో ఉండే ఆకారం అయిపోయింది, తకారంలో ఉండే ఆకారము ఉదాత్తం అయిపోయింది. తకారంలో ఉండే ఆకారం ఉదాత్తం అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు తకారం నుండి అకదాత్తం కాగానే వెంటనే అంటే ఉదాత్తం ప్రాప్తమైంది, సమాసం చేశాం కాబట్టి సమాసస్య అనే సూత్రం వచ్చేసి పురస్హితలో తకారం నుండి అకారం ఉదాత్తం చేసింది. కానీ వెంటనే దాన్ని బాధించి దాన్ని నిలబెట్టేసి దానికంటే బలమైన సూత్రము గతిరనంతరః. ఏంటండి? గతిరనంతరః అనే సూత్రం వచ్చేసి పూర్వపదంలో పురస్కో ప్రకృత స్వరము అంటే రకారం నుండి అకారానికి, రకారం నుండి అకారం ఏం చెప్పండి? రకారంలో ఉండే అకారం పురస్లో రకారంలో ఉండే అకారం ఏ స్వరం దానికి? ఉదాత్తం ఆచార్య. పురస్ శబ్దంలో ఏ స్వరం ఉంది? ఉదాత్త ఏ వర్ణానికి ఉంది? రకారానికి ఉదాత్త ఏ వర్ణానికి ఉంది? రకారంలో ఉండే అకారం ఉదాత్తం ఉంది కదా, అది ప్రకృతి స్వరం అయిపోతుంది. గతిరనంతరః అనే సూత్రం వచ్చి చెప్పిందంటే
పూర్వపదంలో ఏదో పురశబ్దం ఉందో అది ప్రకృతి స్వరం అయిపోతుంది. అంటే రకారం నుండి అకారము ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది, దాంట్లో మార్పు రాదు అని చెప్పింది అన్నమాట. ఓకేనా, దాంట్లో మార్పు రాదు. అందుకే ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ సూత్రము? సమాసస్య అనే సూత్రం వచ్చేసి పురస్హిత. పురస్హితాలో తకారం నుండి అకారం ఉదాత్తం కాగానే వెంటనే ఏమవుతుంది? ఏ సూత్రం వస్తుందండి? మనకు ఒక పదంలో ఉదాత్తం తెలిసిన తర్వాత వెంటనే ఏ సూత్రం పరిగెత్తుకు వస్తుంది? అనుదాత్తం పదం ఏకవచనం. ఒకటి ఉదాత్తం తెలిస్తే ఇక ఆ పదం ఉదాత్త పదాన్ని ఉదాత్త వర్ణాన్ని ఉదాత్త అక్షరాన్ని వదిలేసి మిగిలినటువంటి అనుదాత్తాలు అయిపోతాయి, మొత్తము అనుదాత్తాలు అయిపోతాయి. ఇక్కడ కూడా ఏమింది? తకారం నుండి అకారం ఉదాత్తమైనప్పుడు మిగతావన్నీ పు, రా, హి ఇవన్నీ అనుదాత్తాలు అయిపోతాయి. ఈ సూత్రం ప్రకారం అనుదాత్తం పదం ఏకవచనం, ఆ ఉదాత్త పదాన్ని వదిలేసి మిగిలిన పదాలు ఏవైతే ఉన్నాయో స్వరాలు ఏవైతే అన్ని అనుదాత్తాలు కావాలి ఆ సూత్రం, ఈ సూత్రం ప్రకారంగా. అందుకే ఈ సూత్రం ప్రకారంగా అన్ని అనుదాత్తాలు అవుతాయి కాబట్టి. కానీ అన్ని అనుదాత్తాలు ఇష్టం లేదు కాబట్టి గతిర నంతరహ అనే సూత్రం వచ్చేసి పూర్వపదంలో ఉండేటువంటి పురశబ్దం ఏదైతే స్వరం ఉందో అది ఒక్కటి మాత్రం ప్రకృతి స్వరం చేసేయి. ప్రకృతిలో అంటే పురస్లో ముందు ఏదైతే స్వరం ఉందో అదే స్వరం ఉంచుకో. ప్రకృతివత్ అంటే ప్రకృతిలో మొదట్లో ఏదైతే స్వరం ఉందో అదే స్వరం ఉంటుంది, దాన్ని ప్రకృతివత్ అంటాము. అర్థమైందా? అంటే అదొక్కటి ఎలాగైతే ఉందో అలాగే ఉంటుందో చెప్పింది, అదొకటి నిలబెట్టుకుందామట. మామూలుగా అనుదాత్తం పదమేకవచనం ప్రకారంగా పూలో ఉండే ఊ, హీలో ఉండే ఇకారం దానికి అనుదాత్తం అయిపోయాయి అన్నమాట. అంటే అనుదాత్తం పదమేకవచనం ప్రకారంగా రకారంలో ఉండే ఆకారం కూడా ఉదాత్తానికి అనుదాత్తం ప్రాప్తం అవుతుందన్నమాట. కానీ ఇది వచ్చేసి గతిర నంతరహ అనే సూత్రం వచ్చేసి చేసింది ప్రకృతి స్వరం చేసింది. ప్రకృతి స్వరం అంటే ఆ ఏదైతే స్వరం ఉందో అలాగే ఉంటుంది. ప్రకృతి అంటే మొదట్లో ఏదైతే స్వరం గుర్తించామో స్వరం గుర్తించామో అదే స్వరం అలాగే ఉంటుంది, దాంట్లో మార్పు రాదు. ఏ దాని ద్వారా మార్పు వచ్చేది? మార్పు ఎలా అవుతుంది? అది ఏ దాని ద్వారా మార్పు చెందుతుంది? ఒకవేళ మనం గతిర నంతర సూత్రం లేకపోతేనా అనుదాత్తం పదం ఏకవచనం వచ్చేసి అది అనుదాత్తం చేసేది అన్నమాట. ఉదాత్తాన్ని అనుదాత్తం చేయకూడదని చెప్పే ఈ సూత్రం చెప్పింది గతిర నంతరహ అనే సూత్రం వచ్చేసి దాన్ని నిలబెట్టేసింది. అదొక్కటి మాత్రము పూర్వపదం నుండి ఉదాత్తం ఏదైతే ఉందో దానికి ప్రకృతి స్వరం ఎలాగైతే ఉందో అలాగే చేయమని చెప్పింది. ఓకేనా? ఎలాగైతే ఉందో అలాగే చేయమని చెప్పింది. ఓకే, ఇప్పుడు అర్థమైందా? అందుకే ఇప్పుడు తకారం అనేది ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఏం చెప్పండి? సమాసస్య అనే సూత్రం వచ్చేసి చెప్పింది సమాసస్య పురస్హిత అనే శబ్దంలో తకారంలో ఉండే ఆకారము ఉదాత్తమైంది. ఓకేనా? తకారం ఉండే ఆకారం ఉదాత్తం అవుతుంటే కానీ గతిర నంతర 6:2:49 ఏంటి 6:2:49 సూత్రం వచ్చి చెప్పింది. ఏం చెప్పిందంటే చూడండి, ఇదేమంటుందంటే కర్మవాచిని తాంత ఉత్తరపదే అనంతరో గతి. కర్మవాచిని తాంత అంటే తా ప్రత్యాంతం అనేది ఉత్తర పదంలో ఉంటే అనంతరో గతి పూర్వపదం ప్రకృతి స్వరం భవతి. ఏం చెప్పిందంటే గతిరనంతర పురస్కి ఏ సంజయ్ పేరు పెట్టామండి? గతి సంజయ్ పేరు పెట్టామా? అది ఇక్కడ తీసుకు గతి అంటే గతి సంజయ్ పేరు పెట్టండి పదం. పురస్కి మనం గతి సంజయ్ పేరు పెట్టాం. గతి సంజయ్ పేరు పెట్టి ఏ సూత్రం ద్వారా పెట్టాం? గతి అని పేరు పెట్టింది ఏ సూత్రం ద్వారా పెట్టుకున్నాం? గతి అని పేరు పెట్టింది ఏ సూత్రము? ఉగతి ప్రాదయ సమాసం చేసింది. అవ్యయం వచ్చేసి పురశబ్దానికి గతి సంజయ్ పేరు పెట్టినమాట. అవ్యయం గతి సంజయ్ పేరు పెట్టినమాట. ఓకేనా? ఆ గతి పేరు ఉంది కాబట్టి ఈ సూత్రం చెప్పి గతిరనంతర తాంత ఉత్తర పదే. ఇప్పుడు
హిత శబ్దంలో తా ప్రత్యయం ఉత్తర పదంలో ఉంది కదా, హిత శబ్దం ఎలా అయింది, ధాధాతు చేత తా ప్రత్యయం తెచ్చుకునేవాడు, అందుకే తా ప్రత్యయం అంతిమంలో ఉంది, అందుకే తాంత ఉత్తర పదే. తా ప్రత్యయంతో కూడుకున్నటువంటి శబ్దం అటువంటి శబ్దం ఉత్తర పదంలో ఉంటే, ఇక్కడ ముందు పద శబ్దానికి ఉత్తర పదంలో ఉంది, తాంతో ఉత్తర పదంలో ఉంది అన్నమాట. ఉత్తర పదంలో ఉంటే అనంతరో గతి, దానికి ముందున్నటువంటి గతి సంజ్ఞకు వర్ణం, గతి సంజ్ఞకు పదం ఏదైతే ఉందో అటువంటి గతి సంజ్ఞమైన పదం అనేది ప్రకృతి స్వరం అవుతుంది. ఏమవుతుంది, ప్రకృతి స్వరం అంటే ఎట్లాగైతే ఉందో అలాగే ఉంటుందని చెప్పింది అన్నమాట. గతి సంజ్ఞక అని పేరు పెట్టిన పదము తాంతు శబ్దానికి తాంత్ర ఉత్తర పదానికి ముందు ఉంటేనా అది ప్రకృతి స్వరం అవుతుంది. దాంట్లో ఏ స్వరం అయితే ఉందో అలాగే ఉంటుంది, దాంట్లో మార్పు రాదు, అలాగే ఉంటుంది అని చెప్పిందన్నమాట. ఓకేనా. సమాసస్య అనే సూత్రము అంతుదాత్తం చేస్తూ ఉంటే గతిదని అంతదా అనే సూత్రం విశిష్టమైన సూత్రం వచ్చి చెప్పింది. లేదండి తాంతు ఉత్తర పదంలో ఉన్నప్పుడు పూర్వ పదంలో ఏదైతే స్వరం ఉందో అదే స్వరం ఉంటుంది, ఉదాత్త స్వరం అదే ఉంటుంది, మళ్ళను అంతిమంలో ఉదాత్తం చేసుకోవాల్సిన అవసరం లేదు. సమాసస్య వచ్చేసి అంతిమంలో ఉదాత్తం చేస్తాను అంటే లేదండి, ఇది ఉత్తర పదంలో తా ప్రత్యయంతో కూడిన శబ్దం అంతిమంలో ఉంది కాబట్టి అటువంటి తాంత శబ్దం ఉత్తర పదంలో ఉంటే పురస్ అనే గతి సంజ్ఞక పదానికి ప్రకృతి స్వరం అవుతుంది, అంటే ప్రకృతిలో మొదట్లో అయితే ఉదాత్తం ఉందో అలాగే ఉంటుంది అని చెప్పింది. అంటే పురస్లో ఉండే రకారంలో ఉండే ఆకారం ఉదాత్తం అలాగే ఉండిపోయింది, రకారంలో ఉండే ఆకారము అలాగే ఉండిపోయింది అనమాట. అలాగే ఉండిపోయింది కాబట్టి అప్పుడు అనుదాత్తం పదం ఏకవర్జ్యం వచ్చేస్తుంది. ఏదైనా ఒకటే ఉదాత్తం ఉంటుంది, రెండు ఉదాత్తం ఉండేకి లేదు. అంటే ప్రకృతి స్వరం ప్రకారంగా ఆ గతిరనంతర ప్రకారంగా దాన్ని బాధించి సమాసస్య అనే సూత్రాన్ని బాధించి గతిరనంతర అనే సూత్రం వచ్చేసి గతి సంజ్ఞకలో ఉండే స్వరం ఏతుందో అదే ఉంటుంది అని చెప్పింది అన్నమాట. అందుకే పురస్లో ఉండే రకారంలో ఉండే ఆకారం మాత్రం ఉదాత్తం నిలబడిపోయింది. అది ఉదాత్తంగా ఉంటేనే మిగిలినవి అనుదాత్తం పదం ఏకవర్జం ప్రకారంగా అన్ని అనుదాత్తాలు అయిపోయాయి. అంటే పు అనుదాత్తం అయిపోయింది, హి అనుదాత్తం అయిపోయింది, తా అనుదాత్తం అయిపోయింది. ఓకేనా. తా అది కింద చూపించారు చూడండి. పు అనుదాత్తం అడిగితే వచ్చింది, రా కింద ఏం లేదు, ఎందుకంటే ఏం లేకుండా ఉదాత్తం తెలుసు కదా, ఉదాత్తానికి ఏ చిహ్నం ఉండదు, అందుకే ఖాళీకి పెట్టాడు. పక్కన ఈ అనుదాత్తము తా అనుదాత్తం కింద కనిపిస్తుంది మీకు స్లైడ్ మీద. ఈ అనుదాత్తము ఈ అనుదాత్తము తా కూడా అనుదాత్తం అనమాట. ఈ అనుదాత్తము తా అనుదాత్తము. ఓకేనా. ఈ అనుదాత్తము सर निघात हो गया అంటే నిఘాతం రెండు ఒకటే. నిఘాతం అంటే నిఘాతమన్య అనుదాత్తం అని రెండు ఒకటే. నిఘాతం అంటే అనుదాత్తం, అనుదాత్తానికి నిఘాతం అని పేరు, పర్యాయ శబ్దాలు. ఓకేనా. సరే, ఇక్కడ మనకేమిటి పురోహితలో పురస్హితాలో పు అనుదాత్తం అడ్డగిత కనిపిస్తుంది, హి అడ్డగిత కనిపిస్తుంది, ఓకే. ఇప్పుడు పురస్హిత ఈ కనిపించే విధంగా వచ్చేసింది. ఈ సందర్భంలో సకారాంతస్య పదస్య రు అయం ఆదేశం భక్తి అని చెప్పింది. ఇక్కడ పుదస్ ఒక పదం కదా, ఇంకా ఒక పదం, రెండు విడి పదాలు కదా. కానీ సకారానికి రు ఆదేశం అవుతుంది చెప్పింది. ఏమవుతుంది, రు ఆదేశం. ఆ సకాలం నుండే ఆ పురస్సులోని సకాలం రు చేస్తే అయిపోయింది పుర రు. ఆ రుకి అనుబంధం లోపం చేస్తే మళ్ళీ రులో ఉండే ఉకారం అయిపోతుంది, అప్పుడు పొదు రా ఉంటుంది అన్నమాట. పొదు రా. ఈ రకారానికి ఈ హసిచ అని సూత్రం వచ్చేసి వెంటనే ఏం చేసింది, మళ్ళీ ఉకారం చేసింది. హసిచ హసిచ సూత్రం వచ్చి చేసింది
ఇక్కడ హస్ ప్రత్యయం పక్కన ఉంటే గిన హస్ ఉంది కదా, హ కాబట్టి హి అనేది హస్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. హి హ అనేది అచ్చులో వస్తుంది కదా, అందుకే హకారం పక్కన ఉంటే హసి చేయని సూత్రం ప్రకారంగా ఇప్పుడు శస్త్రజు సోదు ప్రకారంగా రూ చేసుకున్న దానికి అనుమతి రేప మిగిలిందా, ఆ రేపానికి ఉకారం వస్తుంది. రేపానికి ఉకారం వస్తున్నాడు. అంటే పురస్సులో ఉండే సకారానికి రూ చేసాము, రుకి అనుబంధం లోపం చేస్తే రా మిగిలింది. ఆ రకారానికే హసిచ అనే సూత్రం వచ్చేసి హకారం పక్కన ఉంటే ఆ రుకారానికి ఏం చేస్తాను, రుకారానికి నేను ఏం చేస్తాను, ఉకారం చేస్తాను, రేపానికి ఉకారం చేస్తాను చెప్పి ఉకారం చేసింది. అందుకే ఇక్కడ రేపస్థానంలో హసిచ వచ్చేసి ఊ చేసింది. ఇప్పుడు ఈ సందర్భంలో ఆద్గుణ వచ్చేసి పురాలో ఉండే ఆకారము పక్కన ఉక్క అకారం వస్తుంది, ఏకారం వస్తుంది. ఒక ఆకారం తర్వాత ఆ రెండింటి స్థానంలో ఓకారం వస్తుంది. అందుకే పురా ఆకారము దాని పక్కన ఉండే ఉకారము రెండు కలిసి అయిపోయినా ఓ అయిపోయింది. పురా ప్లస్ ఊ పురో అయిపోయింది. పురోహిత అయిపోయింది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఎలా వచ్చి తెలిసిపోయిందా మనకు? ప్రారంభంలో పురోహితంలో పురస్సు హితం రెండు పదాలు, దానికి మనం ససజు సోదు ప్రకారం రూ చేసుకున్నాము, హసిచ ప్రకారం ఊ చేసుకుంటే తర్వాత ఆద్గుణ వచ్చేసి రెండింటిని కలిపింది అన్నమాట. అప్పుడు పురో అయిపోయింది, ఆ ఊ కలిస్తే ఓ అయిపోయింది. పురోహిత అయిపోయింది అన్నమాట. ఓకేనా? పురోహిత. ఇప్పుడు ఈ సందర్భంలో ఇప్పుడు మనకేంటి ఓకారం ఏంటి? ఉదాత్తమే. రేపానికి ఏది ఉదాత్తం ఉందో ఆ ఉకారం ఓగా మారిపోయినాడు. ఓ అంటే ఉదాత్తం అట్లే ఉంది. ఇప్పుడు ఉదాత్త అట్లే ఉంది కాబట్టి పక్కన కూడా అనుదాత్తం హీ అనే అనుదాత్త అట్లే ఉంది. ఈ సందర్భంలో ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత. రో అనే స్వరమే కాబట్టి అది ఉదాత్తం. ఆ ఉదాత్తానికి పక్కన అనుదాత్తంగా హీ అనుదాత్తంగా ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత. ఉదాత్తానికి పక్కలో అనుదాత్తం ఉంటే వెంటనే స్వరితం అయిపోతుంది. ఉదాత్తానికి ప్రక్కన అనుదాత్త స్వరం ఉంటే అది స్వరితంగా మారిపోతుంది. కాబట్టి స్వరితంగా మారిపోతుంది. ఈ సూత్రం చెప్పింది. అందుకే పురోహిత, హితలో హి అనేది పై నిలుగిత వచ్చింది చూడండి. పురోలో ఓకారనే ఉదాత్తము, ఉదాత్తానికి పక్కల హి అనేది అనుదాత్తంగా ఉండే పైన, కిందికి వచ్చేసరికి అనుదాత్తానికి స్వరితం చేసాము. అంటే అనుదాత్త చిహ్నం తొలగించేసి దాని స్థానంలో స్వరితం పెడతాము, స్వరిత చిహ్నం పెడతామన్నమాట. అందుకే పురో హి స్వరిత చిహ్నం పెట్టామన్నమాట. ఓకేనా? తర్వాత ఏమైపోయింది? ఇలా చేసిన తర్వాత పురోహిత అనేది హి స్వరితం అయిపోయింది. తకారం ఇలా అనుదాత్తం అలాగే ఉందని నేను చేయలేదు. ఓకేనా? సో ఇది ఏమవుతుంది? మాదిగా స్వరిత సంహితాయాం అనుదాత్తానం ప్రకారంగా తకారం స్వరితం అయిపోతుంది. స్వరితానికి పక్కలేని అనుదాత్తం ఉంటేది ఏకశృతి అయిపోతుంది. స్వరిత సంహితాయాం అనుదాత్తానం, స్వరితానికి పక్కలో అనుదాత్తం ఉంటే అది ఏకశృతి అయిపోతుంది. అంటే తకారం అనేది ఒకే శృతిలోకి మారిపోతుంది. ఓకేనా? సరే. సో పురోహిత శబ్దం అని తయారైంది. పురోహిత శబ్దం తయారైన తర్వాత ఇది కృత్ ప్రత్యయం కాబట్టి కృత్ అనేది సమాసాష్ట ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సు ఔజస్ అమ్ ఔట్ సెస్ టాభ్యాంబిస్ ప్రకారంగా మనం ఇక్కడ పురోహితం కూడా ద్వితీయ భక్తి ఏకవచనం కాబట్టి ద్వితీయ భక్తి ఏకవచనం ఇక్కడ అమ్ము తెచ్చుకున్నాం. ఏం తెచ్చుకున్నాం? కర్మణి ద్వితీయ ప్రకారంగా అమ్ము వచ్చింది అన్నమాట. అందుకే పురోహిత అమ్ము. ఈ అమ్మని సుప్పు కదా, సు ఔజస్లు. అమ్మని ప్రత్యయమే, ప్రత్యయం కాబట్టి ప్రత్యస్వర ప్రకారం ఏమవుతుంది? ముందు ప్రత్యస్వర ప్రకారంగా ఉదాత్తం కావాలి. ఆద్యుదాత్తస్య ప్రకారంగా ఉదాత్తం కావాలి. కానీ దానికి అపవాద సూత్రం ఇది అనుదాత్తో సుప్పిదో వచ్చింది. లేదండి, ఇది ఒక్క ప్రత్యయం మాత్రం. ప్రత్యయమే పై సూత్రం ఉదాత్తం అవుతుంది, కానీ అనుదాత్తో సుప్పితో. కానీ సుప్పు అయితే ఒకవేళ పిత్ అయితే ఆ సుప్పులకు పిత్తులను వదిలిపెట్టి మాత్రము ఉదాత్తం చేసుకుంటుంది. సుప్పు పిత్రున్నాయంటే ఉదాత్తం కాబట్టి అనుదాత్తం అయిపోతుంది అని చెప్పింది. ఇది సుప్పు కదా, పిత్తు లేదు కానీ సుప్పు స్థానం సుప్పే కదా. అది ద్వితీయ భక్తి ఏకవచనంలో అమ్మ వచ్చిందన్నమాట. సుప్పు కాబట్టి ఆ సుప్పుకి ఉదాత్తం కాకుండా అనుదాత్తం వచ్చేసిందన్నమాట. ఓకేనా? ఆద్యుదాత్త సూత్రాన్ని బాధించి దాని పక్కల సూత్రం ఇది వచ్చిందన్నమాట. ఏంటి? సుప్పులకు మాత్రం అనుదాత్తమే అవుతుంది అని చెప్పింది. ఓకేనా? అందుకే అమ్ములో ఉండే అనేది అనుదాత్తం. సరే, ఇప్పుడు అనుదాత్తము
అమి పూర్వ ప్రకారంగా అమ్మ అనేది పూర్వంలో కలిసిపోతుంది, అంటే తకారంలో ఉండి అకారంలో కలిసిపోయింది, అంటే అనుదాత్తంలో కలిసిపోయింది. అమి పూర్వ ప్రకారంగా అనుదాత్తంలో కలిసిపోయింది అన్నమాట. అమి పూర్వ ప్రకారంగా తా అని అనుదాత్తం కదా, అమ్మ కూడా తాలో ఉండి అక్కడ కలిసిపోతే అది అనుదాత్తం కింద ఉండిపోయింది. ఏముంది, అది కూడా అనుదాత్తం కింద ఉండిపోయింది అన్నమాట. సరే, మొత్తానికి అనుదాత్తో సుప్పితో ప్రకారంగా తక అమ్మ అనేది అనుదాత్తము, అనుదాత్తం అనేది పురోరూపం చేస్తే తకారం నుండి అకారంలో అనుదాత్తంలో కలిసిపోయింది. అందుకే పురోహితం అనే శబ్దం తయారైంది. ఓకేనా, పురోహితం. ఇప్పుడు స్వరిత సంహితాయాం అనుదాత్తానాం, స్వరితానికి పక్కన ఏదైతే అనుదాత్తం ఉందో అది ఏకశృతి అయిపోతుంది. స్వరితానికి పక్కలో ఏదైతే అనుదాత్తం ఉంటుందో అది ఏకశృతి అయిపోతుంది. స్వరితానికి పక్కనే ఉంది తకారంలో ఉండే అకారం అనుదాత్తం కాబట్టి అది ఏకశృతి అయిపోయింది. అందుకే పురోహితం అనేది మధ్యోదాత్తము. పురోహితం ఏ ఉదాత్తం అండి, మధ్యలో ఉదాత్తం ఉంది, అందుకే మధ్యోదాత్తము. అంతఃస్ఫలితము ఆది అనుదాత్తం. ఓకేనా, అంతేనా? ఆదిలో అనుదాత్తం ఉంది, మధ్యలో పురోలో ఓ అని ఉదాత్తం ఉంది, తర్వాత అంతిమంలో అనుదాత్తం ఉంది, ఏకశృతి ఉంది. అది ఏకశృతి అయిపోయింది కదా, తప్పలేదు. అనుదాత్తమే ఏకశృతిగా మారిపోయింది కాబట్టి అంతఃస్ఫలితం అని చెప్పాలి. మధ్యోదాత్తము, అంతఃస్ఫలితము, ఆది అనుదాత్తం. ఎందుకంటే తమిళ్లో అనుదాత్తానికి తమిళ్లో ఉండే అకారానికే ఏకశృతి చేసినప్పుడు అక్కడ ఏ స్వరం ఉండదు ఇంకా, అంటే ఒకే లయబద్ధంగా వెళ్తామన్నమాట. ఓకేనా, అందుకే అంతఃస్ఫలితము, మధ్య ఉదాత్తము, ఆది అనుదాత్తం. ఇది పురోహితంలో, ఇది స్వరం. ఈ రకంగా మనం గుర్తించాం. అర్థమైంది కదా? ఇప్పుడు అర్థమైందండి? గురుగారు ఒక సందేహం అండి. ఇది పురస్ అని వచ్చినప్పుడు ఇది పుర్ అస్ సు కదండి, దానికంటే ముందర. మరి పుర్ అన్నప్పుడు ధాతోహో అనే సూత్రం చేత ఆది ఉదాత్తం కావాలి కదా, అంటే ఊ ఉదాత్తం కావాలి కదా. ఇక్కడ పూర్ అనేది పురస్ అనేది పూర్వ నుంచి వచ్చిందని చెప్పారు కదండి. అదే అండి, పూర్వాన్ని ధాతు కాదనేది ప్రాతిపదికము, అందుకే రాజేది. మీరు చెప్పిన ప్రశ్న కరెక్టే. ధాతు అంటే ఖచ్చితంగా వచ్చేది. ధాతు పూర్వం అంటే ఒక ప్రాతిపదిక, ఒక శబ్దం, ధాతు కాదు అది. ఆ ప్రాతిపదిక పూర్వ అనే ప్రాతిపదిక స్థానంలోనే ఆదేశం అయిందన్నమాట. ధాతు ఆదేశం కాలేదు, పూర్వ అనే ప్రాతిపదిక స్థానంలో ఆదేశాలకి ధాతు స్థానంలో వచ్చి ఆదేశం చేసుకోవచ్చు. ధాతు కాదు లేదండి. ధాతు అంటే ధాతు స్థానం వచ్చి ఆదేశం ధాతువత్ అయిపోయింది అన్నమాట. ఒకే ధాతు స్థానంలో ఆదేశం ఏంటైనా ఆదేశం ధాతుకి సమానంగా తీసుకుని మనం తీసుకునే వాళ్ళం. కానీ ధాతువే కాదు కదా, ప్రాతిపదిక స్థానంలో వచ్చిన ఆదేశం ప్రాతిపదికం అవుతుంది, ధాతువు కాదు. ప్రాతిపదిక స్థానంలో వచ్చిన ఆదేశం కూడా ప్రాతిపదికం అవుతుంది. ఒకే ధాతు స్థానంలో వచ్చిన ఆదేశం అంటే ధాతువత్ అయిపోయింది, అది ధాతువులకు అయిపోయేది. అంటే ధాతువు కాదు కాబట్టి పూర్వ అనేది ఇప్పుడు ప్రాతిపదికం కాదు, ధాతువు కాదండి. ప్రాతిపదికమే అది, ధాతువు కాదు. పూర్వ అనేది ప్రాతిపదికము, ధాతువు కాదు. ఆ ప్రాతిపదిక స్థానంలో ఆదేశమైంది. ఏ స్థానంలో ఆదేశమైందో అదే అవుతుంది. ప్రాతిపదిక స్థానంలో ఆదేశం వచ్చింది కాబట్టి ఆదేశం ప్రాతిపదికం అయిపోతుంది, ధాతువు కాదు. అందుకే మనం ధాతో అనే స్వరం రాలేదు ఇక్కడ. ధాతు ఉంటే ధాతో స్వరం ప్రకారంగా అది ఉదాత్తం అవుతుందన్నమాట. ధాతులు మాత్రమే ఉదాత్తం చేస్తున్నాడు. ఓకేనా, స్పష్టమైందండి? అర్థమైంది. అంటే ప్రాతిపదికాలకు అసలు ఈ ఉదాత్తాలు అనేవి రావండి, అంటే వేరే సూత్రాల ప్రకారం వస్తుంది, ధాతో సూత్రం రాదు. వేరే సూత్రాల ప్రకారం వస్తుంది, ఇక్కడ రాలేదు మనకు. ఓకేనా? కొన్ని విశిష్టమైన శబ్దాలకు విశిష్టమైన ప్రాతిపదికలు వస్తాయి. అన్ని శబ్దాలకు రావు, అన్ని ప్రాతిపదికలు రావు. కొన్ని విశిష్టమైన శబ్దాలు ఉన్నాయి, ఆ శబ్దాలకు మాత్రం ప్రాతిపదికలు కూడా వస్తుంది అన్నమాట. ఆ విశిష్ట శబ్దాలు ఇది పూర్వం అనేది లేదు, అందుకే నీకు రాలేదు. ఓకేనా? అన్నిటికి రావని కాదు, కొన్నిటికి వస్తాయి. అవి కొన్ని ఏంటివి మనకు
రాబోయే సూత్రాలు మనకు తెలుస్తున్నారు. ఈ శబ్దాలు ఉంటేనే మాత్రం ఇటువంటి ప్రాతిపదిక మాత్రం ఉదాత్తం అవుతుంది, మిగిలిన ప్రాతిపదిక కాదు. ఎందుకంటే ప్రాతిపదిక చాలా అనంతంగా ఉన్నాయట. ఓకేనా? సరే. కాబట్టి అన్ని ప్రాతిపదిక విశిష్టమైన ప్రాతిపదికాల శబ్దాలు ఏవైతున్నాయో వాటికి మాత్రం ఉదాత్తం అవుతుంది. ఓకే ఓకే అండి. ఈ రకంగా మనం అగ్నిం, ఈడే, పురోహితంలో మన స్వరం గుర్తించాం. తెలిసిపోయిందిగా. అగ్నింలో ఏముంది స్వరము? అగ్నింలో ఏ స్వరం ఉంది? అంతోదాత్తం ఉంది. ఈడేలో ఈడేలో ఈ స్వరితము, ఈడేలో ఏకశ్రుతి కదండి. ఈ స్వరితం అంటే ఈడేలో ఈ కాలం స్వరితము, తర్వాత పురోహితంలో అంతస్వరితము. ఈడేలో ఈ కాలం స్వరితము, పురోహితంలో అంతస్వరితము. ఓకేనా? ఈ రకంగా స్వరితం ప్రకారం స్వరితానికి పక్కన ఏ వర్ణాలు ఉన్నాయి అవి ఏకశృతి అవుతాయి. స్వరితానికి పక్కన ఏ వర్ణాలు ఏకశృతి అంటాం. అది స్వరితం ఏకశృతిలో స్వరం కాదు, ఏకశృతి ఒక సామాన్య మాట. ఏకశృతి అనేది సామాన్య లయబద్ధమైనటువంటి శబ్దం, లయబద్ధంగా చెప్పేటువంటి శబ్దం. అంటే ఉదాత్త అనుదాత్త స్వరితాలు గుణాలు ఉండవు, కానీ ఏకశృతి అంటాము. ఓకేనా? స్వరితానికి పక్కన ఏ వర్ణాలు ఉన్నాయో అవి ఏకశృతి, ఒకే శృతిలో ఒకే సమానంగా పలుకుతాము. దాంట్లో ఉదాత్తం ఉండదు, అనుదాత్తం ఉండదు, స్వరితం ఉండదు. అందుకే ఏకశృతి అంటాము. ఓకేనా? సో స్వరితాంతో ఏకశృతి ఉంది. కానీ ఈడలు అనేది ఈ అనేది స్వరితాంతం అని చెప్తున్నాను. ఓకేనా? సో ఈ రకంగా అగ్నిం, ఈడే, పురోహితం ఇందులోకి వచ్చాం. అగ్నిం, ఈడే, పురోహితం. తర్వాత యజ్ఞస్య. ఇదే విభక్తి అండి. యజ్ఞస్య షష్ఠి అండి. షష్ఠి విభక్తి, షష్ఠి ఏకవచనం. షష్ఠి విభక్తి ఏకవచనం అంటే యజ్ఞానికి అని అర్థం, యజ్ఞం యొక్క అని అర్థం వస్తుంది. ఇప్పుడు యజ్ఞస్య శబ్దం ఎలా తయారైంది గమనించండి. యజ్ఞ శబ్దం ఎలా తయారంటే యజధాతు, యజ జకాలంలో అకాలం పూర్తిగా ఉందండి. యజధాతు, ఆ యజధాతుకు భూవాదయో ధాతవ అని సూత్రం ప్రకారంగా ధాతుశున్యాన్ని పేరు పెట్టాము. ధాతుశున్యాన్ని పేరు పెట్టగానే దానికి అనుబంధ లోపం చేశాము. ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారంగా యజ జకాలంలో ఉండే అకారము ఇత్ అని పేరు పెట్టుకుంటాము. ఇత్ అని పేరు పెట్టగానే తస్య లోప అదృశ్య లోప అయిపోతుంది. ఓకేనా? అప్పుడు యజ్ మిగిలింది. ఏమిగింది? యజ్. ఆ యజ్కే ధాతో ఇదం అధికార సూత్రం అని చెప్పి అధికార సూత్రంలోకి వెళ్ళి ధాతో అనే సూత్రం ప్రకారం మళ్ళా షష్ఠి భక్తి షష్ఠి భక్తి సూత్రం ప్రకారంగా ధాతో ప్రకారంగా అంతోదాత్తం అయిపోయిందండి. ఏమైపోయింది? ధాతో అనే సూత్రం ప్రకారంగా ధాతుస్వరం అయిపోయింది. ధాతుస్వరం ఏముందండి? ధాతో అనే సూత్రం ప్రకారంగా యజ్ స్వరం ఏముంది? జకాలం నుండి అకాలం వెళ్ళిపోయింది, అనువాదం లోపం చేశాం. అప్పుడు యజ్లో యకాలం నుండి అకాలమే ఉదాత్తం అయిపోతుంది, అంతోదాత్తం అయిపోతుంది. ధాతు స్వరం అంటే అంతిమ ఉదాత్తం చెప్తుంది, అంటే అదే అంతిమ స్వరమే ఉండాలంట. అంటే అంతిమ స్వరానికి ఉదాత్తం చేస్తుంది. అంటే యకాలంలో ఉండే అకారానికి ఉదాత్తం చేశాం. ఓకేనా? ధాతు స్వరం చేత యజ్లో ఉండే అకారము ఉదాత్తము. ఓకే, ధాతు స్వరం చేత యకారంలో ఉండే అకారం ఉదాత్తము, యజ్ ధాతు. ఇప్పుడు ఓకే, ఇట్లా మన ధాతు అధికారంలో ఏ ప్రత్యయం తీసుకుంటాము? ధాతు అధికారానికి ఏ ప్రత్యయం తీసుకుంటాం అంటే యజ, యాచ, యత, విచ్చ, ప్రచ్చ, రక్షో, నంగ్. యజధాతు, యాచధాతు, యతధాతు, విచ్చధాతు, ప్రచ్చధాతు, రక్షధాతు. ఈ ధాతువులకు ప్రక్కన నంగ్ ప్రత్యయం వస్తుందంట. ఏంటి? ఒకవేళ ఈ ధాతు యజధాతు ఉందనుకోండి, యాచధాతు ఉందనుకోండి, యతధాతు గాని, విచ్చధాతు గాని, ప్రచ్చధాతు గాని, రక్షధాతు గాని ఉంటే వాటి పక్కన ఏమవుతుంది? నంగ్ ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుందంట? నంగ్ ప్రత్యయం వస్తుందంట. అందుకే ఏముంది మనకు ఈ ధాతుల్లోంచి? మొట్టమొదటి ధాతు ఉంది, యజ ఉంది కదా, ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఇక్కడ ఇచ్చిన సూత్రంలో ఇచ్చిన ధాతువుల్లోంచి ఏదో ఒక ధాతు ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ మన మొట్టమొదటి ధాతు ఉంది యజ ధాతు. ఆ ధాతుకి పక్కనే వచ్చింది నంగ్ ప్రత్యయం వచ్చింది. ప్రత్యయ పరస్య ప్రకారంగా ప్రత్యయం ఎల్లప్పుడూ పక్కనే వస్తుంది. అందుకే యజ ధాతుకి పక్కనే నంగ్ ప్రత్యయం వచ్చింది. యజ ధాతుకి పక్కనే వచ్చింది నంగ్ ప్రత్యయం వచ్చింది. ఏమొచ్చింది? నంగ్ ప్రత్యయం వచ్చింది అన్నమాట. ఓకేనా? సరే,
నంగ్ దాకా నంగ్ అనుబంధ లోప చేయండి. అనుబంధ లోప చేస్తే ఏమవుతుంది? గకారం అయిపోతుంది. హలంత్యం తస్లోప అదసంలోప. అప్పుడు నా మిగిలింది. నా ఏంటండి? నంగ్ ప్రత్యయం కదా. ఆ నంగ్ ప్రత్యయం ఏ స్వరము? ప్రత్యయం ఏ స్వరం ఉంది? ఆద్యుదాత్త. ఆద్యుదాత్త. ప్రత్యయం ఏంటి? ప్రత్యయం వస్తే ఉదాత్తం వస్తుంది. ప్రత్యయం రాగానే ఆదిదాత్త సిద్ధంగా ఉంటుంది. ప్రత్యయం ఏదైనా కానీ ప్రత్యయం వస్తే వెంటనే ఆది ఉదాత్తం అయిపోతుంది. కాబట్టి నంగులో ఉండే ఆని ఉదాత్తం అయిపోయింది. ఓకేనా? కాబట్టి ఇది ప్రత్యయ స్వరం చేత నాలో ఉండే అకారం ఉదాత్తము. ధాతు స్వరం ఏంటి? ధాతులో ధాతు ఉదాత్తం. యాలో ఉన్న అకారం ఉదాత్తమే. యజ్ లో ఉండే అకారం. యజ్ లో ఉండే యాలో ఆ ఉండే ఆకారం ఉదాత్తం. ఓకేనా? ఇటు రెండు ఉన్నాయి. ఇక్కడ రెండు ఉదాత్తాలు వచ్చినప్పుడు తెలుసుదా? సతి శిష్టో స్వరో బలియాన్. రెండు స్వరాలు వచ్చినప్పుడు ఏదో తర్వాత వచ్చిందో అది బలియాన్, అది బలవంతంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. సతి శిష్టో స్వరో బలియాన్. శిష్టమైనటువంటి రెండు స్వరాలు ఎప్పుడైతే వచ్చినాయో అందులో పరంగా వచ్చింది బలీయంగా ఉంటుంది, అంటే బలంగా ఉంటుంది. అంటే ముందు ధాతుస్వరం వచ్చింది, దాని తర్వాత ప్రత్యయస్వరం వచ్చింది అన్నమాట. కానీ తర్వాత వచ్చిన ప్రత్యయం ఏంటి? తర్వాత వచ్చిన ప్రత్యయం కాబట్టి ప్రత్యస్వరం అన్నమాట. అది ఒకటి ప్రత్యస్వరం బలమైంది. తర్వాత వచ్చింది ఏదైతే ఉందో స్వరము అది బలంగా ఉంటుంది. కాబట్టి ప్రత్యయం యొక్క స్వరమే బలంగా ఉంటుంది. కాబట్టి అది మాత్రం ఉండిపోయింది. దాన్ని బట్టి అవుతుంది యజ్లో ఉండే నకారం ఉదాత్తం అవుతుంది. నకారం ఉదాత్తం అదే ఉంటుందని చెప్పారు. అదే ఉంటుందని చెప్పగానే అనుదాత్తం పదం ఏకవర్జ్యం వచ్చేసి వెంటనే మిగిలిన స్వరాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి అనుదాత్తం చేసింది. ఆ రకంగా యజ్లో ఉండే అకారం కూడా అనుదాత్తం అయిపోయింది. యజ్లో ఉండే, ఎందుకంటే ఉదాత్తం అని తెలిసిన వెంటనే వెనకమ్మడే అనుదాత్తం పదం ఏకవర్జ్యం సిద్ధంగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తూ ఉంటాను, దొంగ అని తెలిసిన వెంటనే ఎవరు సిద్ధంగా ఉంటారు? అలా గిత్త ఇప్పుడు పెట్టే ఏ విధంగా తస్సులోప సిద్ధంగా ఉంటుందో అలాగే ఇక్కడ ఉదాత్తం అని తెలియగానే అనుదాత్తం పదం ఏకవర్జ్యం. ఎవరికైతే ఉదాత్తం ఎప్పుడు పెట్టావో ఆ ఒక్క పదాన్ని వదిలేసి మిగతా అన్ని ఆటోమేటిక్ అనుదాత్తం చేసేసి మొత్తం ఏమున్నా అన్ని అనుదాత్తం చేసేసి చెప్పింది అన్నమాట. కాబట్టి అన్ని అనుదాత్తాలు అయిపోయాయి. ఓకేనా? ఇక్కడ అందుకే నకారం ఉండే ఆ ఉదాత్తం అయిపోయింది, యజ్లో ఉండే ఆ అనుదాత్తం అయిపోయింది. అందుకే అదే విధంగా కింద కనిపిస్తుంది. యా అనుదాత్తం అడ్డగిత ఉంది, జకారం స్వరం కాదు కాబట్టి ఏం లేదు, నా ఉదాత్తం. ఓకేనా? ఇప్పుడు ఈ స్థితిలో స్తోహు శృణాశ్చు అనే సూత్రం వచ్చేసి ఏముంది? ఒకటే చవర్గం పక్కన తవర్గం ఉంటే ఆ తవర్గం కూడా చవర్గం మారిపోతుంది. ఏంటండి? చవర్గానికి పక్కన తవర్గం ఉన్నా లేదా చవర్గానికి ముందు తవర్గం ఉన్నా, ఎక్కడ తవర్గం ఎక్కడే చవర్గానికి ముందు కానీ తర్వాత కానీ తవర్గం ఉందంటే ఏమవుతుంది? అది కూడా చవర్గంగానే మారిపోతుంది. చవర్గం పక్కన ఎప్పుడు తవర్గం వచ్చినా ఆ తవర్గం కూడా చవర్గంగానే మారిపోతుంది. కానీ ఎలా మారుతుందండి అంటే తవర్గంలో ఎన్నవ అక్షరం అయితే ఉందో చవర్గం యొక్క అన్నో అక్షరం వస్తుంది. ఇప్పుడు తవర్గంలో తవర్గంలో పంచమాక్షరం ఉంది కాబట్టి చవర్గంలో పంచమాక్షరం వస్తుంది. యా వస్తుంది. అంటే ఇక్కడ యజ్ నాలో తవర్గం యొక్క అక్షరం కదా, ఆ తవర్గంలో ఉండే అక్షరానికి చవర్గం అయిపోయింది. చవర్గం ఏమవుతుంది? అది పంచమాక్షరం కాబట్టి తవర్గం యొక్క పంచమాక్షరం కాబట్టి చవర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది. చవర్గం యొక్క పంచమాక్షరం యా వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? యజ్ యా వచ్చిందన్నమాట. యజ్ యజ్ఞ. ఆ యజ్ఞ ఆ జకారము యకారం కలిస్తే దాన్ని యజ్ఞ అంటాం. ఏమవుతుంది? జకారము యకారం సంయుక్త పదాలు కలిస్తే యజ్ఞ అయిపోతుంది. జకారం ఉంది, ఆ పక్కన నకారానికి యా యశం యా కలిస్తే దాన్ని జ్ఞా రాస్తాం. జకారము ప్లస్ యకారం కలిస్తే ఏమవుతుంది? జ్ఞాగా మారిపోతుంది. యజ్ఞము అంటాం కదా, యజ్ఞము కాదు యజ్ఞము యజ్ఞాగా మారిపోయింది అన్నమాట. జకారము యకారము రెండు అక్షరాలు కలిసి ఏమవుతుంది? జ్ఞాగా మారిపోయింది. అందుకే యజ్ఞ. ఏంటంటే యజ్ఞ అని అలాగే స్థితి మనకు ఉండిపోయింది. ఓకేనా? యజ్ఞ ఏంటి? అనుదాత్తం. జ్ఞాలో ఉండే అకారం ఏంటి? జ్ఞాలో ఉండే అకారము ఉదాత్త అలాగే ఉంది. ఎందుకంటే నాకి మాత్రమే మనం ఏం చేశాము? యా చేశాం.
ఆ నాలో ఆ ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా యాడ్ అయిపోయింది అనమాట. జ్ఞాలో యాడ్ అయిపోయింది అనమాట. అది యజ్ఞ. యజ్ఞ ఇది నకారం నకారం ఉదాత్తం అలాగే ఉంది. సరే, సో యజ్ఞ అనేది ఇది కూడా ఏ ప్రత్యయము కృత్ ప్రత్యయం కాబట్టి, నంగ్ అనేది కృత్ ప్రత్యయం కాబట్టి కృత్ తద్ధిత సమాసాష్ట ప్రకారం దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి మనకు ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి షష్ఠీ విభక్తి ఏకవచనం గస్ తెచ్చుకుంటాం. ఎందుకంటే యజ్ఞస్య షష్ఠీ భక్తి కావాలి కదా మనకు, రూపసిద్ధి చెప్తున్నాం షష్ఠీ భక్తిలో ఉందని, యజ్ఞము యొక్క అని. కాబట్టి షష్ఠీ భక్తి ఏమొస్తుంది? సు ఔజస్ ప్రకారంగా షష్ఠీ భక్తి ఏకవచనం గస్ ప్రత్యయం వస్తుంది. ఏమవుతుంది? షష్ఠీ భక్తి ఏకవచనం గస్ ప్రత్యయం వచ్చినమాట. అప్పుడు అందుకే యజ్ఞ గస్, యజ్ఞ గస్. ఈ స్థితిలో అండి కృత్పత్తి నంగ్ అండి. నంగ్ అని కృత్పత్యం కదా, అది కలిసిపోయింది కదా, యజ్ఞాలు కలిసిపోయింది కదా. నంగ ప్రత్యయం ఆ నంగ ప్రత్యయంగా యా చేశాము, ఆ యా దాన్ని కలిసిపోయింది అంటే కృత్పత్యం కదా. అర్థమైందా? అర్థమైందండి. నంగ ప్రత్యయ స్థానం ఏ మార్పులు ఇచ్చినా అది కృత్పత్యం యొక్క వికారం కాబట్టి కృత్పత్యం కింద తీసుకుంటామట. ఓకేనా? అందుకే కృత్పత్యం ఉంది కాబట్టి కృత్ తద్ధిత సమాసాష్టకం ప్రాతిపదిక సంజ్ఞ అయిపోయింది. ప్రాతిపదిక సంజ్ఞ ఉండడం వల్ల ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి షష్ఠీ విభక్తి ఏకవచనంలో, ఏ విభక్తి? షష్ఠీ విభక్తి ఏకవచనంలో గస్ ప్రత్యయం వచ్చిందన్నమాట. షష్ఠీ విభక్తి ఏకవచనం వచ్చింది, గస్ ప్రత్యయం వచ్చింది. ఓకేనా? షష్ఠీ విభక్తి ఏకవచనంలో గస్ ప్రత్యయం వచ్చిందన్నమాట. అందుకే యజ్ఞ గస్, యజ్ఞ గస్. ఓకేనా? యజ్ఞ గస్. ఈ గస్ కి అనుబంధ లోపం చేయండి. గస్ కా అనుబంధ లోపం చేస్తే అస్సు ఉంటుంది. అస్సు మిగులుతుంది. అది లసక్వ తదితే ప్రకారంగా గస్ లో ఉండే ఆది కక్క గగ్గ కదా, లస్ లో ఉండే కవర్గం యొక్క పంచమాక్షరం గకానికి ఇతని పేరు పెట్టుకుంటాం. తస్లోప అదస్సు లోప చేస్తే అస్సు మిగులుతుంది అన్నమాట. అంటే గస్ లో ఉండే గకారం వెళ్ళిపోతుంది, గాలు ఉండే ఆ మాత్రం మిగులుతుంది. అందుకే యజ్ఞ అస్, యజ్ఞ అస్. ఇప్పుడు దీనికి టా గసి గస మీనాత్స్యాహ, టా గసి అని సూత్రం వచ్చి చెప్పింది. విభక్తి గాని గస్ విభక్తి గాని గసి విభక్తి గాని గస్ విభక్తి గాని మూడు ప్రత్యయాలు, తృతీయ విభక్తి, పంచమ విభక్తి, షష్ఠీ విభక్తి. టాంగసి గసాం ఈన్ ఆత్ స్యాహ, ఈన్ ఆత్ స్యాహ. క్రమంగా ఒక టా ప్రత్యయం ఉంటే దాంట్లో ఇన్ వస్తుంది. పంచమ విభక్తి గసి ఉంటే ఆత్ వస్తుంది, గస్ ఉంటే స్యా వస్తుంది. ఏమొస్తుంది? గస్ ని స్యా. ఇక్కడ అనుమతిలో పోయాల్సిన గస్ స్థానంలోనే యా వచ్చేస్తుంది, స్యా వస్తుంది. టాంగసి గసాం ఈన్ ఆత్ స్యాహ ప్రకారంగా టా విభక్తి ఉంటే దాని స్థానంలో ఇన్ వచ్చేది, గస్ విభక్తి ఉంటే దాని స్థానంలో ఆత్, గసి విభక్తి ఉంటే దాని స్థానంలో ఆత్ వచ్చేది, ఆత్ వచ్చేది. గస్ విభక్తి ఉంటే దాని స్థానంలో స్యా వస్తుంది. కాబట్టి మనం గస్ షష్ఠీ విభక్తి ఏకవచనం కాబట్టి షష్ఠీ విభక్తి గస్ స్థానంలో స్యా వచ్చిందండి. ఏమొచ్చింది? స్యా వచ్చింది. అందుకే యజ్ఞ స్య, యజ్ఞ స్య. అర్థమైందా? ఆ యజ్ఞ గస్ స్థానం, యజ్ఞ గస్, ఆ గస్ స్థానంలో స్యా వచ్చినందుకు యజ్ఞస్య అయిపోయింది. ఏమైపోయింది? యజ్ఞస్య. గస్సు ప్రత్యయమే, అది అనుదాత్తో సుప్రితో ప్రకారంగా ఏమైపోయింది? అది అనుదాత్తం. ఆ గస్ స్థానంలో వచ్చిన స్యా కూడా అనుదాత్తం అయిపోతుంది. గస్ స్థానంలో వచ్చిన స్యా కూడా ఏమవుతుంది? ఆ గస్ అనేది అనుదాత్తం అయిపోతుంది. గస్ స్థానంలో వచ్చిన శ్యాలో ఉండే యాలో ఉండే అక్కడ కూడా అనుదాత్తం అయిపోతుంది. అందుకే యజ్ఞస్య అలో అది అనుదాత్తంగా అలాగే ఉండిపోయింది. ఓకేనా? అలాగే ఉండిపోయింది. అంటే ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా ఉదాత్తానికి పక్కలో ఉండే అనుదాత్తానికి స్వరితం అయిపోయింది. అంటే యాలో ఉండే అకారము స్వరితం అయిపోయింది అంటే. ఎందుకంటే ఉదాత్తం కదా, యజ్ఞ అస్లో ఉండే అకారం ప్రత్యయ స్వరించిన ఉదాత్తం చెప్పినాము. ఆ అకారం అనేది ఉదాత్తం అంటే ఉదాత్తానికి పక్కలో ఉండే అనుదాత్తం శ్యాలో ఉండే యాలో ఉండే అకారం అనుదాత్తానికి స్వరితం చేసామట. అందుకే ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా ఉదాత్తం ఉంటే ఇప్పుడు దాని పక్కన ఉండే అనుదాత్తానికి వెంటనే స్వరితం చేసేస్తుంది. అందుకే ఇక్కడ యకారంలో ఉండే అకారానికి శ్యాలో ఆ ఉంది కదా, అంటే యకారంలో అకారం ఉంది కదా,
దానికి స్వరితం అయిపోయింది. అందుకే యజ్ఞస్య ఇది స్వరితాంతము, మధ్యో ఉదాత్తము, ఆది అనుదాత్తము. పైన చెప్పిన విధంగా ఆది ఉదాత్తము, మధ్య ఉదాత్తము, ఆది అనుదాత్తము, మధ్య ఉదాత్తము, అంత స్వరితం. ఇదే అదే విధంగా ఇక్కడ కూడా యజ్ఞస్సులో యా అనుదాత్తము, జ్ఞాలో ఉండే అకారం ఉదాత్తము, స్య అనేది స్వరితము. ఓకేనా? ఈ రకంగా యజ్ఞస్య అనే రూపసిద్ధి కూడా మనము చూసామండి. ఓకేనా? ఇందులో ఏదైనా సందేహం ఉంటే చెప్పండి. యజ్ఞస్య ఒక ఇందులో సందేహం ఉందండి? స్వరాలు ఎట్లా చెప్పుకుంటామండి స్వరాలు? స్వరం ఏముందండి ఇప్పుడు? స్య అనేది ఏ స్వరము? కాదు కాదు, ఇప్పుడు స్వరితం స్యాలు స్వరితం స్వరితము కదా, స్వరితాంతము అంటారా? ఏమంటారు? స్వరితాంతమే కదా. స్వరితాంతము జ్ఞ, స్వరితం అంతిమంలో ఉంది, అదే అందుకే స్వరితాంతం అంటున్నాం. ఇది జ్ఞ మధ్యోత్తమ అంటారా? ఉదాత్తం అండి. జ్ఞా మధ్య ఉదాత్తం, మధ్య ప్లస్ ఉదాత్తం, మధ్యోదాత్తం అయిపోయింది. మధ్య ఉదాత్త, మధ్యోదాత్తం, మధ్యోదాత్తం, మధ్యలో ఉదాత్తము, ఆది అనుదాత్తం, అనుదాత్తం. ఆది అది అనుదాత్తం. మనకి జాలో ఆ అనే అడ్డగిరి కనిపిస్తుంది. జాలో ఉండే ఆ ఏం లేదు కాబట్టి ఉదాత్తం ఉంది. పక్కన మళ్ళీ యా అనుదాత్తానికి స్వరితం చేసాం. ఓకేనా? అట్లా ఏ వర్ణం కూడా ఏదో ఒక స్వరంలో ఉంటుంది ఖచ్చితంగా. ఉదాత్తంలో ఉంటుంది, లేదా అనుదాత్తంలో ఉంటుంది, స్వరితంలో ఉంటుంది. ఇవి మనకు ప్రతి పదం కూడా ఏదో ఒక స్వరంలో ఉంటుంది. ఓకేనా? స్వరం అంటే అచ్చులు ఉంటే అయిపోయి ఖచ్చితంగా ఏదో ఒక స్వరంలో ఉండాలి. శబ్దంలో, వేదమంత్రంలో ఏ పదం దాన్ని ఖచ్చితంగా ఏదో ఒక స్వరంలో ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ అది ఏకశ్రుతి ఆది అనుదాత్తము, మధ్య ఉదాత్తము ఏంటండి? ఇక్కడ స్వరితాంతంలో మళ్ళీ ఇక్కడ ఏకశ్రుతి రాదా? ఇంకా అంటే స్వరితానికి పక్కన వర్ణం అంతంలో మనకి స్వరితం వచ్చింది కదా. అంటే వేరే వర్ణం ఏమన్నా ఉంటే అప్పుడు ఏకశ్రుతి అవుతుంది. అప్పుడు ఏకశ్రుతి వస్తుంది. పురోహితంలో హీ స్వరితం ఉంది. ఆ హీ పక్కన పక్కన తమ్ము ఉంది, తాలో ఆ ఉంది. అంటే ఇంకా వర్ణాలు ఉంటే ఏకశృతి అయిపోతుంది. ఉంటే అవుతుంది ఖచ్చితంగా. ఇక్కడ వర్ణం లేదు కాబట్టి వర్ణం లేదు కాబట్టి రాదు, ఏకశృతి రాదు. ఓకే, అర్థమైంది. ఏకశృతి అంటే దాంట్లో ఉదాత్తం ఉండదు, అనుదాత్తం ఉండదు, స్వరితం ఉండదు. ఎందుకంటే స్వరం ఉన్నా అనుకోండి ఖచ్చితంగా ఏదో దాంట్లో ఉండాలన్నమాట. ఇక్కడ అట్లా ఈ మూడు లేదని ఏకశృతి అనేది సామాన్యంగా లయబద్ధంగా ఉంటుంది. అంతే. దాంట్లో స్వరం పలుకు, ఉదాత్తం పలుకు, అనుదాత్తం పలుకు, స్వరితం పలుకు అన్నమాట. దాన్ని ఏకశృతి అంటాం. ఓకేనా? అది లేదు కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోలేదు, రాలేదు. ఉంటే వస్తుంది. ఓకేనా? ఓకే అండి, గుర్తుపెట్టుకోండి. మనకు మూడు సూత్రాలు ఎక్కువ వస్తున్నాయి. ఉదాత్తం అని పదంలో ఉదాత్తం తెలిసిన, స్వరితం తెలిసిన వెంటనే మిగిలిన అన్ని పదాలు అనుదాత్తం అయిపోతాయి. అనుదాత్తం పదం ఏకవర్జ్యం వచ్చేసి అనుదాత్తం పదం ఏకవర్జ్యం వచ్చి అనుదాత్తం పదం ఏకవర్జ్యం అని సూత్రం వచ్చి అన్నిటికీ అనుదాత్తం చేసేది. ఎన్ని ఉంటే అన్ని దాంట్లో పదంలో అన్నిటికీ స్వరాలకు అనుదాత్తం చేసేస్తున్నాం అన్నమాట. అనుదాత్తం చేసిన తర్వాత వెంటనే ఉదాత్తానికి పక్కన అనుదాత్తం వచ్చింది కదా. ఉదాత్తానికి పక్కన అనుదాత్తం ఉంటే వెంటనే మళ్ళీ ఏమవుతుంది? ఉదాత్త అనుదాత్త స్వరిత. ఉదాత్తానికి పక్కన కూడా అనుదాత్తం ఉందనుకుంటే వెంటనే స్వరితం అయిపోతుంది. ఉదాత్తానికి పక్కన ఎప్పుడు అనుదాత్తం కనిపించినా అది వెంటనే స్వరితం అయిపోతుంది. స్వరితానికి పక్కన ఏదైనా వర్ణం ఉంటే అయిపోయింది, ఏదైనా వర్ణం ఉందనుకోండి అది ఏకశృతి అయిపోతుంది. అది ఏకశృతి అయిపోతుంది. ఓకేనా? మనం అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా మనం శబ్ద సిద్ధి, అది స్వర సిద్ధి, స్వర అన్ని చూసామండి. ఫస్ట్ ఇంకేదైనా సందేహం చెప్పండి. ఏంటంటే అదే చూద్దామండి. ఈ రకంగా మనం యజ్ఞేశ్వరి శబ్ద సిద్ధి. నెక్స్ట్ దేవ మన క్రియాపదం, కర్మపదం వస్తుంది. ఎలా ఉంటుంది, దాని యొక్క స్వరం ఎలా ఉంటుంది రేపు గుర్తిద్దాము. అస్తు అండి. ఇది అందరూ ప్రయత్నం చేయండి, రాసుకుని గ్రూపులు పెడుతున్నాము. చాలా మంది ఒకసారి రాసుకుని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మనకు ఇంకా అభ్యాసం బాగా అవుతుంది. ఒకసారి మళ్ళీ ఇంటికి నాకు చూసి అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి.
అస్తు. ఎవరికైనా సందేహం ఉంటే ఎప్పుడైనా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య. నమస్తే ధన్యవాదాలండి. నమస్తే సార్. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. నమస్తే సార్. ధన్యవాదం.